సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవ వేడుక. రామాయణంలో మారీచుడు రావణాసుడితో శ్రీరాముని గొప్పదనం గురించి ఇలా అన్నాడు: రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ. అంతటి మహోన్నతమైన వాక్యం మహాభారతంలో కూడా ఎవ్వరూ ఎవరి గురించి అనలేదు. ఈనాడు మన తరంలో అలా అనాల్సి వస్తే మన అందరి మదిలో మెదిలే ఒకే ఒక వ్యక్తి, అందరం ముక్తకంఠంతో పలికే ఒకే ఒక నామం శ్రీ పప్పు మధుసూదనుడు. ఆయన ఒక మహోన్నత శిఖరం, అందుకోలేనంత ఔన్నత్యం, అంతుపట్టని సహనం, ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనం. కురుకుల పితామహుడు భీష్ముడైతే మా వంశ మహామహుడు మన మధుసూదనుడు. ఆ మహామనీషి 80 ఏళ్లు నిండిన ఘనమైన శుభవేళ కుటుంబ సభ్యులందరి హృదయ నివేదన అక్షర పుష్ప మహార్పణమే ఈ అభినందన పత్రం. 80 వసంతాల పూజ్యులు మా ఆత్మబంధువు శ్రీ పప్పు మధుసూదన్ గారికి సహస్ర పూర్ణ చంద్రదర్శన మహోత్సవ భక్తిపూర్వక నీరాజన పూజలైన అన్నగారికి జూలై 3-4 తేదీలు మా పాలిట కేవలం క్యాలెండర్ పేజీలు కావు. మన వంశవృక్షానికి మూలమైన మిమ్మల్ని, మీ 80 ఏళ్ల త్యాగ నిరతిని మనసారా పూజించుకునే ఒక పవిత్ర యజ్ఞం. 80 ఏళ్ల ప్రయాణం, 1000 పున్నమి చంద్రుల సాక్ష్యం. కానీ ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటే మాకు ఆ చంద్రుడి వెలుగు కంటే మమ్మల్ని వెలిగించడం కోసం అహర్నిశలు కరిగిపోయిన మీ జీవితమే కనిపిస్తోంది అన్నయ్య. ఈరోజు మీ నీడన ఇంతమంది అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధుమిత్రులు ఒకే తాటిపై ఇంతటి వైభవంగా నిలబడ్డామంటే దానికి కారణం మీరు అనే మహావృక్షం. అది తన వేళ్లను భూమిలోకి ఎంత బలంగా పాతుకుందో, మీ గుండెల్లో మా అందరినీ ఎంత భద్రంగా దాచుకుందో మాకు తెలుసు. దైవం మానుష రూపేణ సంస్కృత సముపాసతే. మానవ రూపంలో ఉన్న మహాత్ముడే దైవం. దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు కానీ మా కళ్ళ ముందు నడిచే దేవుడు మా అన్నయ్య. ఈ మాట మేము అతిశయోక్తిగా అనడం లేదు. నిలకడలేని ఈ లోకంలో, స్వార్థం నిండిన ఈ సమాజంలో మచ్చలేని మమతానుబంధాలకి నిలువెత్తు రూపం మీరు. సమాజంలో పెద్దరికం అంటే అధికారం అనుకుంటారు, కానీ మీ పెద్దరికం అంటే అంతులేని త్యాగం అని మాకు నేర్పారు. కష్టం వస్తే తలుపు తట్టే మొదటి చెయ్యి మీది, కన్నీళ్లు వస్తే తుడిచే మొదటి వేలు మీది. లోకంలో ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తారు, కానీ మీరు మాత్రం ఆ తప్పును మీ పెద్ద మనసుతో కప్పిపుచ్చి కోపగించుకోకుండా ప్రేమతో మమ్మల్ని సరిదిద్దారు. ఆ నిండైన హృదయమే మిమ్మల్ని మా కళ్ళ ముందు నడిచే మహాత్ముని చేసింది. మీ చేతి నీడలో పెరిగిన మాకు మీరు కేవలం కుటుంబ పెద్ద మాత్రమే కాదు, కళ్ళు మూసుకుని నడవగలిగే నమ్మకం, ఏ తుఫాను వచ్చినా తట్టుకోగల కొండంత అండ. మీ చేతిలో ఉన్న రేఖల కంటే మీ చెయ్యి పట్టుకుని బతికిన మా జీవితాల గీతలే ఎంతో అదృష్టవంతంగా మారాయి. గుండెలను పిండేసే త్యాగ జ్ఞాపకాలు. ఒక్కసారి గతాన్ని తలుచుకుంటే గుండె చెరువవుతుందన్నయ్య. ఈరోజు మేమంతా మంచి హోదాల్లో, సుఖ సంతోషాలతో సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నామంటే ఒకనాడు మమ్మల్ని ఇంతటి వారిని చేయడానికి మీ యవ్వనాన్ని, మీ సుఖాలని, మీ వ్యక్తిగత సంతోషాలని ఏ రోజు లెక్క చేయకుండా ఎలా కరిగించుకున్నారో ఈ కుటుంబంలో ఎవ్వరూ మర్చిపోలేదు. కార్యార్థినాం న సుఖం న నిద్ర. మా ఎదుగుదల కోసం మీరు ఆకలిని దాచుకుని అను పెరగకుండా పడిన శ్రమ, మా ముఖాల్లో చిరునవ్వు చూడడం కోసం మీ కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్లు. కుటుంబం విడిపోకూడదు,
బంధాలు ముక్కలవ్వకూడదు అని మీరు ఓర్చి సహించి గుండెల్లో దాచుకున్న బాధల సముద్రం. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఈరోజు మా గుండెలు బరువెక్కుతున్నాయి, గొంతు మూగబోతోంది, కళ్ళు ఆనంద బాష్పాలతో చెమరుస్తున్నాయి. ఒక మనిషి తన వాళ్ళ కోసం ఇంతగా కరిగిపోగలడా? మీ రుణం మేము ఏ జన్మలో తీర్చుకోగలమన్నయ్యా. ఎన్ని జన్మలెత్తినా ఏ పుణ్యం చేసుకున్నా మళ్ళీ మీ నీడలోనే పుట్టాలి. మీ కుటుంబంలోనే ఒకరిగా పుట్టడం కంటే మాకు కావలసిన మహద్భాగ్యం మరొకటి లేదు. ఇది మా ఆత్మ నివేదన. 1000 చంద్రుల వెలుగును చూసిన మా చందమామ, మా మధుసూదన అన్నయ్య, మీ నవ్వు మాకు రక్ష, మీ ఆశీస్సులు మాకు శ్రీరామ రక్ష, మీ వెచ్చని నీడే మా శీతల నివాసం. ఈ సహస్ర పూర్ణచంద్ర దర్శన వేళ మా కళ్ళల్లో తిరుగుతున్న కృతజ్ఞత బాష్పాల సాక్ష్యంగా మన కుటుంబం మొత్తం మీ పాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తోం. మీరు 100 ఏళ్ళు నిండు ఆయురారోగ్యాలతో, ఇదే చిరునవ్వుతో, ఇదే పెద్దరికంతో మమ్మల్ని నడిపించాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఉన్నాం. మీ ప్రేమకు ప్రీతిపాత్రులైన మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు మరియు బంధువులు. పురుషః సహస్రాక్షసహస్రపాద్ సభూమిం విశ్వతో విద్వా అత్యతిష్టశాందులం పురుషదేవేదయం సర్వం యద్భూమై యచ్చ భవ్యం ఉతామృతత్వశ్చేతానః యదన్యేనాతిరోహణి చేతావానస్య మహిమా అథోజ్యాయాగస్తపౌరుషః బ్రాహ్మణో వార్యముఖమాసీత్ సాహోరాజన్యకృతః పూలో తదస్య యద్వైశ్యః అభ్యాగం శోక్షో అజాయత చంద్రమా మనసో జాతః కక్షోస్తోర్యో అజాయత ముఖాగింద్రశ్చాగ్నిశ్చ కాటాయురజాయత నాభ్యా ఆసీదన్వరిక్షం ఏనాద్యౌ సమవర్తత పద్యాంభోమిర్నిశ్రోత్రాణి తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్మం తపతత్వపారే తత్పాణి భూపాని విదిత్య ధీరః సహస్రశీర్షా పురుషః సహస్రాక్షసహస్రపాద్ సభూమిం విశ్వతో విద్వా అత్యతిష్టశాందులం పురుషదేవేదయం సర్వం యద్భూమై యచ్చ భవ్యం ఉతామృతత్వశ్చేతానః యదన్యేనాతిరోహణి చేతావానస్య మహిమా అథోజ్యాయాగస్తపౌరుషః బ్రాహ్మణో వార్యముఖమాసీత్ సాహోరాజన్యకృతః పూలో తదస్య యద్వైశ్యః అభ్యాగం శోక్షో అజాయత చంద్రమా మనసో జాతః కక్షోస్తోర్యో అజాయత ముఖాగింద్రశ్చాగ్నిశ్చ కాటాయురజాయత నాభ్యా ఆసీదన్వరిక్షం ఏనాద్యౌ సమవర్తత పద్యాంభోమిర్నిశ్రోత్రాణి తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం
आदित्यवर्धन्तपतत्वपारे तत्पाणि भूपानि विदित्य धीरः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विद्वा अत्यतिष्ठदशान्दुलम् पुरुषदेवेदयं सर्वम् यद्भूमै यच्च भव्यम् उतामृषत्वश्चेतानः यदन्येनातिरोहणि चेतावानस्य महिमा अथोज्यायागच्छपौरुषः ब्राह्मणो वाक्यमुखमासीत् साहोराजन्यकृतः पूरो तदस्य यद्वैश्यः अभ्यागं सूत्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च काटाद्वायुरजायत ताभ्या आसीदन्तरिक्षम् शीर्षाद्यौ समवर्तत श्रीश्चते लक्ष्मीश्च पत्न्यम् अहोरात्रे पार्श्वे नक्षत्रादिरूपम् अश्विनौ जातम् इष्टं वनिधान अमं वनिधान सर्वं वनिधान ॐ पच्छयो रावणीमहे आदैवैक्य